గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు నార్మల్గా నాకు ఒక క్యూరియాసిటీ వచ్చింది అనమాట. అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరూ నెలకు ఎవరిని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా రీసెంట్ టైమ్స్లో నేను అడుగుతున్నాను ఎంత సంపాదిస్తున్నారు మంత్లీ అని అడుగుతుంటే ఒక్కొక్కరు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒక డీ షోకి వెళ్ళారు, మీరు ఇంత ఈ పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు నార్మల్? బ్రో నేనైతే నెలకి ఇంత అని ఏం కాదు, కానీ ఒకవేళ ఈవెంట్లు కానీ నేను ఈవెంట్లు కూడా ఆపేసా. ఈవెంట్లకు కానీ వెళ్తే మాత్రం నెలకి మీరు అన్నట్టు వాళ్ళు చెప్పిన అమౌంట్ అంత కాకపోయినా కూడా అట్లీస్ట్ ఒక 1 ఒక 2 3 అక్కడ వరకు వెళ్తుంది ఈవెంట్స్ కానీ చేస్తే, కంటిన్యూస్గా ఈవెంట్స్ కానీ చేస్తే. ఇప్పుడు ఆ ఈవెంట్స్కి వెళ్ళడం వల్ల మెయిన్ నేను ఏదైతే కొట్టాలనుకున్నానో అది పోతుంది, అది అవ్వదు ఇంకా. అది ఎందుకంటే అంతే, నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకో బ్రో, డాన్స్ పోతుంది, తర్వాత దూకాలి, ఏది డబ్బుల గురించి కష్టపడతాం. కానీ ఇక్కడ మెయిన్ ఇక్కడికి వచ్చిన సినిమాకి వచ్చిన తర్వాత ఏంటంటే పర్ఫెక్షన్ ఉండాలి, ఒక మూమెంట్ ఫినిషింగ్ ఉండాలి, కంపోజింగ్ చేసే మైండ్ ఉండాలి, కెమెరా టేకింగ్ ఏంటి అదంతా ఉండాలి. నువ్వు అటు వెళ్ళేవానికి ఇటు రావడం కాదు. ఇది ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉంది? ఇది హైదరాబాద్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది? వైజాగ్లో ఉంది. ఎలాగవుతుంది? రెండింటికి నాన్ సింగ్. సో నేను ఇంకా దాన్ని వదిలేసా. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత అసిస్టెంట్కి ఎంత పేమెంట్ అని ఉంటుంది. ఒక 3 రోజులు 4 రోజులు ఇలా చేసాం అనుకోండి, ఒక 25,000 30,000 అలా వస్తుంది అనమాట. అలాగా నేను కంటిన్యూ అలా చేసుకునేసరికి అలా అలా వెళ్ళలేదు వస్తుంది ఒక అంత అక్కడ దాకా. అంతే. సంపాదించాలంటే ఇప్పుడు మేము డబ్బులు ఏం పడాలంటే డబ్బులు ఏం పడితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు వస్తుంది. ఎలా చేయలేటనా అయితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు వస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ మంత్లో మేము ఒక ప్రమోషన్ చేసాం, ఈవెంట్స్ చేసాం, లేకపోతే సంథింగ్ ఏదైనా షో చేసాం, వస్తుంది. కానీ మనకి ఏంటంటే హై గోల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే దాని వెనకాల వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మన వెనకాల డబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు మేము డబ్బుల కోసం వెనకబడి ఉంటే అసలు ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. ఈరోజు ఒక గోల్, ఒక డి మాస్టర్, దాని తర్వాత లేదంటే ఇది టైటిల్ కొట్టాలి, దాని తర్వాత బయటికి రావాలి ఒక మూవీ, అది ఉంది కాబట్టి ఆటోమేటిక్ వస్తున్నాయి. ఇప్పుడు నేను నాకు ఈ మంత్ మీరు అడిగినట్టే నాకు ఈ మంత్లో ఒక ఇన్ని ప్రమోషన్స్ వచ్చాయి, నాకు ఇది వచ్చింది, నెక్స్ట్ మంత్ ఆ ప్రమోషన్స్ ఉండకపోవచ్చు. అంటే మన ఆర్టిస్టులదే ఇదే ప్రాబ్లం. అంటే ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కాకపోతే ఒక సెటిల్డ్ అనేది మనం ఆ గోల్ ఏదో ఉందో ఆ గోల్ కి సెటిల్ అయ్యాం అనుకోండి, ఆటోమేటిక్ మన ప్రతిరోజు వస్తుంది. అది ఇంకా ఆపలేరు. ఇంకా అంటే మరి ఈ మధ్య కాలంలో చాలా మంది మీ డాన్సెస్ లోనే పండు అని కానీ లేకపోతే ఇంకొంతమంది డాన్సర్స్ని భూమిక అని కానీ ఇంకొక చాలా మంది నేను చూసాను అనమాట. మొత్తం ఈవెంట్స్ లోనే కనిపిస్తున్నారు నాకు, చాలా ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. నేను చేస్తాను అప్పుడప్పుడు నేను కూడా చేస్తాను. నేను వచ్చిందా ఈవెంట్స్ దగ్గర నుంచి నేను ఆపేసాను, అంతే. ఈవెంట్స్ ఆపేసాను. వాళ్ళు ఖాళీ ఉన్న టైంలోనే ఇంకా ఉంటది కదా వాళ్ళకి వెళ్తూ ఈవెంట్స్ నేను తప్పు అని చెప్పట్లే. ఈవెంట్స్ తప్పని అంటే మరి కెరియర్ అంటున్నావు కదా, లైక్ అలాగే ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు అన్న ఏమనుకుంటున్నాడు, అన్న యాక్టర్ అవుదాం అనుకుంటున్నాడా లేకపోతే కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నాడా అనేది అన్నకే తెలుస్తుంది. ఆబ్వియస్లీ కొరియోగ్రాఫర్ అవ్వాలి అని అనుకుంటే అన్నకు కూడా ఒక అర్థమైపోతుంది ఆడిపోయి, ఓకే దీనికి కొన్ని రోజులు పక్కన పెడతారా, మరి ఇటు రావాలరా అన్నకు కూడా అర్థమవుతుంది. సో అన్న మైండ్ ఏంటనేది మనకి చెప్పింది ఏంటంటే ఇప్పుడు డబ్బులు సంపాదించాలని అంటే నాన్ స్టాప్ ఈవెంట్ చేసుకుని డబ్బు సంపాదించవచ్చు. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఒక 5-6 చేసినామంటే ఆటోమేటిక్ వచ్చేసిద్ది. మీరు అన్నట్టు ఒక 2-3 వచ్చేస్తాయి, మేము ఒక 10 చేసినా కానీ అట్లా. కాబట్టి ఇది ఏంటంటే వైజాగ్లో ఉంటుంటే ఇక్కడికే అంకితం అయిపోతాం, కానీ ఇక్కడ మన వరకు మనం ఇలా రాలేము అని చెప్పేసి నేను చేస్తాను. మన ప్లేస్ చేంజ్ అయితే మైండ్ చేంజ్ అవుద్ది. మంత్లీ ఒక 2 చేస్తాను నేను, అంతే. మంత్లీ ఒక 2 చేస్తాను, ఎందుకంటే ఖర్చులకు వస్తే ఇంకా అలా. ఇంకొకటి డాన్సర్స్లోనే ఏదైతే ఇప్పుడు మొత్తం మాట్లాడుతున్నామో డాన్సింగ్ అంటే ఈ ఫీల్డ్లోనే ఎక్కువ తొక్కడాలు ఎక్కడాలు అనేవి ఎక్కువ ఉంటాయి అని. తొక్కడాలని కాదు, ఉంటాయి. ఆ తొక్కడాలే ఉంటాయి, లేకపోతే అది అంటే కొంతమంది జరుగుతాయి, కొంతమంది జరగవు. ఓకే ఉంటాయి. కాకపోతే టాలెంట్ ఉన్నాడు ఎంత తొక్కినా నించి ఉంటాడు ఖచ్చితంగా, ఒక రోజు వస్తుంది పక్క. అంటే ఈ తొక్కడాలు కూడా అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఒకటి వచ్చింది, మూవీ సాంగ్ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఒక సాంగ్ ఏదో వచ్చింది సంథింగ్, ఆల్రెడీ నేను మంచి ట్రెండ్లో ఉన్నా, వెళ్ళేలా మంచి దాంట్లో ఉన్నా, నాకు సాంగ్ వచ్చింది, నేను బిజీ ఉన్నాను, నేను చెయ్యను మీరు వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అన్నది వాళ్ళకి చెప్తే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరిని ఎత్తుక్కుంటారు. ఇప్పుడు నేనున్నా, అరే మన దగ్గర ఒకడు ఉన్నాడు రా, ఆడి చేస్తారు, ఆడికి ఇస్తే ఆడికి లైఫ్ వస్తుంది, నేను ఇచ్చినందుకు నా పేరు వీళ్ళ దగ్గర వర్క్ ఇదవుతుందిరా అని చెప్పేసి ఒకటి నాకు ఉండాలి. సరే నాకు బిజీ ఉన్నదండి, నాలాగే చేస్తాడు మా వాడు ఒకడు ఉన్నాడు, ఒకసారి వాడిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పి కాంటాక్ట్ ఇచ్చామనుకోండి, వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఇటు 100% కానీ చూపించుకున్నాడు ఇంకోటి వస్తారు కదా, అది లేదు. ఆటోమేటిక్గా ఇప్పుడు ఇటు వచ్చారనుకో నేను భయపడతాను కదా, అరే లెగిసిపోతాడేమో, ఇక్కడ వచ్చేస్తాడేమో, ఫస్ట్ ఆ భయం తీసే నీకే ఉంటుంది, వాడికే ఉంటుంది. అండ్ ఇంకోటి ఎలా ఉంటుంది అంటే మీరు అన్నట్టు తొక్కడాలు అంటే మీన్స్ ఎలా వస్తాయో మేబీ ఇవి జరుగుతున్నాయి వింటున్నాం కూడా. ఇప్పుడు సడన్గా మీరు ఉన్నారు, సేమ్ మీరు ఒక మాస్టర్
బాయ్ మాస్టర్ ఉన్నారు. సడన్గా ఒక సాంగ్ వచ్చింది, మీరేం చెప్పారు, లేదు ఎవరికి ఇచ్చారు సాంగ్ అని అంటే నేను ఒకరికి ఇచ్చాను సాంగ్, సో లేదు నేను దానికన్నా తక్కువ చేస్తాను, అలా వెళ్ళిపోద్ది. ఆ పేమెంట్ వల్ల వాళ్ళకి కూడా ఏం కావాలి, తక్కువలో బెస్ట్ కావాలి. ఎంత తోపైనా కూడా నాకు ఆ సాంగ్ రావాలి, తక్కువ చేస్తా పక్క అని చెప్పేసి ఆ సాంగ్ వెళ్ళిపోతే మరి ఈడు ఏం చేయాలి? కొన్ని జరుగుతాయి.